దానశీలిగా పేరున్న కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా ఆకలి దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. కోయబోతే అది బంగారపు పండుగా మారింది. దాంతో దప్పిక తీర్చుకుందామని సెలయేటిలో నీరు తీసుకోబోతే అది కూడా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గానికి వెళ్ళినా అదే పరిస్థితి ఎదురైంది. అప్పుడు అశరీరవాణి, కర్ణ, నీవు దానధర్మాలు చేశావు, అన్నీ బంగారం, వెండి, డబ్బు రూపంలో చేశావు, కానీ ఎవరికి అన్నదానం చేయలేదు అని పలికింది. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుని దగ్గర ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు ఇంద్రుడు ఒక అవకాశం ఇచ్చాడు. నీవు భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి మాతాపితృలకు తర్పణాలు వదిలి రమ్మన్నాడు. ఈ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు భూలోకానికి వచ్చి అన్న సంతర్పణలు, పితృతర్పణాలు చేసి స్వర్గానికి వెళ్ళాడు. ఈ 15 రోజుల కాలాన్నే మహాలయ పక్షాలు అంటారు. ఇవి పితృదేవతల రోజులు. మనం కూడా ఈ రోజుల్లో మహాలయం చేసి పితృదేవతల ఆశీర్వాదం పొందుతాం.